ఖమ్మం జిల్లా సత్తుపల్లి రాణి ఫంక్షన్ హాల్ నందు నూతనంగా ఎన్నికైన సర్పంచులు ఉప సర్పంచులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నూతన సర్పంచులకు ఉప సర్పంచులకు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ మంచి ప్రజా పరిపాలన చేయాలని, ఎలాంటి దుష్పరిణామాలకు తావివ్వకుండా ప్రజలకు మంచి చేస్తూ కాంగ్రెస్ పరిపాలన కీర్తిని పెంచాలని, రాబోయే మున్సిపల్ ఎలక్షన్లకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని అన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్నిగుండం చేసి ఆ మంటల్లో చలి కాచుకోవాలని చూస్తున్న మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం, ప్రజల కానీ అభివృద్ధి కోసం కానీ, ప్రజల శ్రేయస్సు కోసం కానీ ఆలోచించని వారు కేవలం పదవుల కోసం మాత్రమే ఆరాటపడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి మరియు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాఘమయ్య దయానంద్ మరియు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా విజయ్ కుమార్ దయానంద్ మరియు సత్తుపల్లి నియోజకవర్గం గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రమాదేవి గారు పాత కొప్పల కొట్ల మండలాల్లో జరిగాయో శాస్త్రోక్తంగా వాటిని సరి చేయాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలో చర్చ పెట్టి కేబినెట్ లో ఆమోదం పొందించుకొని అవసరమైతే వాటిని సరి చేస్తాము అని గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ తో పాటు ఏదైతే రిటైర్డ్ జడ్జి కమిటీతో వచ్చే రిపోర్ట్ ఆధారంగా చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. దానికట ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాడట. అంటే మీ బుద్ధులు పోనించుకోరా? నీకు అధికారం ఉంటే ఒక పద్ధతి, నీకు అధికారం లేకపోతే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా ఎలా చేసి ఆ అగ్నిగుండం మంటలని చలికాసుకోవాలని తాపత్రయపడుతున్నావు నువ్వు. కేవలం నీ స్వార్థం కోసం, మీ స్వభావం కోసం, మీ పదవుల కోసం మీరు తాపత్రయపడుతున్నారు తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఉండే పేదోళ్ల కోసం కానీ, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో కానీ మీ కృషి ఎక్కడా కనిపించడం లేదనేది ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోమని ఈ వేదిక ద్వారా ఆ మాజీలకి మరొక్కసారి తెలియజేస్తూ, అగ్నిగుండంగా మీరు మారుస్తుంటే అగ్నిని రేకెత్తించాలి అంటే ఈ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఈ కేబినెట్ మంత్రులకి దాని మీద చన్నీలు ఎలా చల్లాలో మాకు బాగా తెలుసు. ఆ అగ్నిగుండాన్ని ఉష్ణగుండంగా ఎలా మార్చాలో కూడా మాకు తెలుసు. ఆ అగ్నిగుండాన్ని ఉష్ణగుండంగా ఎలా మార్చాలో కూడా ఈ ప్రభుత్వానికి తెలుసు అని ఆ మాజీ మంత్రికి పదే పదే చెప్తూ ప్రజలను రెచ్చగొట్టద్దు, రెచ్చగొట్టే ప్రవర్తన మానుకోండి. మీరు ధనిక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా పేదవాడికి ఆత్మగౌరవంగా క్షీణంగా ఉండి ఇల్లు ఇవ్వలేని మీ పెద్ద మనుషులు ఈ తెలంగాణ రాష్ట్రం గురించి, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళ గురించి మాట్లాడే నైతిక హక్కే మీకు లేదు అని మరొక్కసారి ఇక్కడ నుండి వారికి తెలియజేస్తూ